ఇక కిడ్నాప్ చేసిన సుభాష్ లక్ష్మికి ఫోన్ చేసి విహారీ చేత మాట్లాడిస్తూ ఉంటాడు. హలో లక్ష్మి అని విహారీ అనగానే, విహారీ గారు ఎక్కడున్నారు మీరు, మీ ఫోన్ కలవట్లేదేంటి అని లక్ష్మి చాలా సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఢిల్లీకి వచ్చాను అని విహారీ చెప్పడంతో, ఢిల్లీకి వెళ్ళారా మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే సుభాష్ ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. అంతలో విహారీ నేను కిడ్నాప్ అయ్యానన్న విషయం లక్ష్మికి ఎలాగైనా తెలియజేయాలి అని అనుకుంటూ ఉండగానే సుభాష్ వచ్చి ఫోన్ లాక్కుంటూ ఉంటాడు. అప్పుడు విహారీ హలో లక్ష్మి లక్ష్మి అని కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు. అంతలో ఫోన్ కట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఎస్ఐ లక్ష్మితో అంటూ ఉంటుంది, ఇప్పుడు నీ అనుమానం తీరిందా అని అడుగుతూ ఉంటే, లేదు మేడం, ఇప్పుడిప్పుడే నాకు బలంగా అనుమానం పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు నా అనుమానం నిజమైంది అంటే ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి అని లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే సుభాష్ విహారిని చాలా కొడుతూ ఉంటాడు. అలా విహారిని బాగా కొట్టిన తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు లక్ష్మి బయలుదేరి వస్తూ ఉంటుంది విహారీ కోసం వెతుక్కుంటూ. అలా వస్తూ ఉంటే ఒక దగ్గర సస్పీషియస్గా ఒక ఇల్లు కనిపిస్తుంది అనుమానంగా. ఇందులో ఏదో జరుగుతుంది తేడాగా అని చెప్పి లక్ష్మి నెమ్మదిగా అక్కడికి భయపడుతూనే వస్తూ ఉంటుంది. ఆ ఇంటి బయట ఒక రౌడీ సిగరెట్ తాగుతూ ఉంటాడు, కాపలాగా ఉంటాడు. మరి లక్ష్మి అదే ఇంట్లో విహారీ ఉన్నాడా, లక్ష్మి కనిపెడుతుందా, ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.